వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మీరెప్పుడైనా విచ్ హంట్ గురించి విన్నారా? విచ్ హంట్ అంటే ఒక వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని హింసించడం. ఇదెందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? ఇలాంటిదే కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతోంది. అది సరే, నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు, నా ద్వారా మీరు ఏ కంటెంట్ని వినాలనుకుంటున్నారో, నేను చెప్పాలనుకుంటున్నారో దానిని కామెంట్ బాక్స్లో రాసి పంపండి. సరే, గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళలో చాలా అలజడే జరుగుతోంది. అక్షరాస్యతలో ఫస్ట్, క్రియేటివిటీలో ఫస్ట్ అని పేరుగాంచిన కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద గందరగోళమే జరుగుతోంది. ఈ గందరగోళానికి కారణం మీటూ ఉద్యమం. ఈ మీటూ ఉద్యమం ఇంత ఉధృతంగా కొనసాగడానికి కారణం ఏంటంటే హేమా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం. ఇది ఆగస్టు 19వ తారీఖు 2024 సంవత్సరంలో, అంటే మొన్నే వచ్చిందన్నమాట. దీనివల్ల అక్కడ ఆ కేరళలో ఉండేటువంటి హీరోయిన్స్ కి చాలా ధైర్యం వచ్చిందండి. సోనియా మల్హర్ అనే ఆమె తనపై జయసూర్య అనే అతను చాలా అనుచితంగా ప్రవర్తించాడని వాపోయింది. నేను మునీర్ అయితే గనక తనపై ముఖేష్, జయసూర్య, మణియన్ పిల్లరాజు, బాబు వీళ్ళందరూ కూడా చాలా అనుచితంగా ప్రవర్తించారని బహిరంగంగా చెప్పిందన్నమాట. మిను మునీర్ షూటింగ్ పూర్తి చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే జయసూర్య తనను చాలా బలవంత పెట్టాడని, తన మాట వింటే ఆవిడకి అమ్మ కమిటీలో సభ్యత్వం కూడా ఇస్తానని ఆశ చూపాడు. ముఖేష్ కూడా తనపై సెక్షువల్ అసాల్ట్ చేశాడని చెప్పింది. ఈ ముఖేష్ ప్రస్తుతం సిపిఎం గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అలాగే బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర తనపై రంజిత్ అనే కేరళ చలనచిత్ర డైరెక్టర్ కూడా చాలా దౌర్జన్యం చేశాడని బహిరంగంగా చెప్పింది. అంతేకాకుండా ఇలాంటివి కేరళ ఇండస్ట్రీలో సర్వసాధారణమని, కేరళలోనే కాదు దేశంలో అన్ని చోట్ల ఇలాగే ఉందని చాలా ఈజీగా చెప్పిందన్నమాట. సరే, ఈ హేమా కమిటీ ఏంటి, అమ్మా కమిటీ ఏంటి, ఈ రెండిట్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అమ్మా కమిటీ అనేది 1994లో స్థాపించారు. దీంట్లో 498 మంది సభ్యులుంటారు. ఈ 498 మందిలో 253 మంది పురుషులు, 245 మంది స్త్రీలు. ఈ అమ్మ AMMA అమ్మ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీస్ ఆర్టిస్ట్స్ అని అర్థం. అంటే ఇది మన రాష్ట్రంలో మా అని ఉంది కదా, అంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అలాంటిదన్నమాట ఇది. ఈ కమిటీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకుంటుంది. దీంట్లో 17 మంది సభ్యులు ఉంటారు. ఈ 17 మందిలో 2-3 కంటే ఎప్పుడు ఎక్కువ మంది స్త్రీలను ఎన్నుకోలేదు. అంటే పురుషాధిక్యత ఎంత ఉందో మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు హేమా కమిటీ గురించి చూద్దాం. ఈ హేమా కమిటీ ఏర్పడడానికి కూడా ఒక కథ ఉందండోయ్. దిలీప్ అనే ఒక బిగ్ షాట్, ఇతను ఒక రోజు ఏం చేశాడంటే సినిమాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఒక ఆవిడ వస్తోంది బయటికి. ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఒక వెహికల్లో ఎక్కించుకున్నాడు. దాంట్లో ఇతనితో పాటు 10 మంది సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మూవింగ్ వెహికల్లో ఈ అమ్మాయిపై చాలా దౌర్జన్యం చేశారు. చేసేటప్పటికి ఆవిడ చాలా మానసికంగా ఇబ్బంది పడి వేరే చోటకి వెళ్ళిపోయింది. ఇదంతా ఫిబ్రవరి 17, 2017 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 2 రోజులకు 19వ తారీఖున FIR రిజిస్టర్ చేశారు. తర్వాత 4 రోజులకి అంటే 23వ తారీఖున ఈ కేసుకు సంబంధించిన అందరినీ పట్టుకోవడం జరిగింది. ఇలాగా స్త్రీలపై అకృత్యాలు జరుగుతున్నాయి. వీటిలన్నిటి నుంచి మనం తప్పించుకోవాలన్నా, వీటిలన్నిటి నుంచి మనం రక్షించుకోవాలన్నా ఒక కమిటీగా ఏర్పడాలని ఈ మహిళలందరూ WCCగా ఏర్పడ్డారు. అంటే ఉమెన్ ఇన్ సినిమా
కలెక్టివ్ అని అర్థం అన్నమాట. వీళ్ళందరూ అదే సంవత్సరం మే 18వ తారీఖున ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ యొక్క కష్టాలు అన్నిటిని కూడా చెప్పుకున్నారు. పర్యవసానంగా జూలై 14, 2017లో జస్టిస్ కె హేమ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో 3 సభ్యులు ఉన్నారు. మొదటి ఆవిడ జస్టిస్ కె హేమ, ఈవిడ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. రెండో ఆవిడ శారద, ఈవిడ వెటరన్ యాక్ట్రెస్. మూడో ఆవిడ కేపి పల్సర కుమారి. వీళ్ళ 3తో కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నిటికి పరిష్కారాన్ని చూపించమని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు చాలా విషయాలు కనుక్కున్నారు. సినిమాలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ మహిళలు ఎవ్వరికీ కూడా సరైన టాయిలెట్స్ లేవని, లింగ వివక్ష ఉందని, వీళ్ళకి మహిళలకి తక్కువ జీతాలు కూడా ఇస్తున్నారని ఇలా చాలా విషయాలు చెప్తూ వచ్చింది. డిసెంబర్ 31, 2019 రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. జనవరి 12, 2020 ఈ కమిటీ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీని వేసింది ఆ గవర్నమెంట్. 2022 వచ్చింది. అయినా గవర్నమెంట్ అయితే ఆ రిపోర్ట్ని బయట పెట్టలేదు. అందుచేత మహిళలందరూ ఆందోళన చేశారు. ఎట్టకేలకు 2024 ఆగస్టు 19వ తారీఖున రిపోర్టుని విడుదల చేసింది. ఫలితంగా మోహన్ లాల్ అధ్యక్షతన ఉన్న అమ్మా కమిటీ మొత్తం రిజైన్ చేసింది. కమిటీ అయితే రిజైన్ చేసింది, కానీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో లేదో మాత్రం మనం ఎదురు చూడాలి.